వారి గురించి నువ్వు సరదా కన్నా నాకది కర్తవ్య బోధలాగా వినిపించిందిరా. పసుపు తాడు కాదు, పసిడి మంగళసూత్రం తీసుకురావాలి కళ్యాణానికి. అమ్మవారికి తాళంటే తక్కువలో తక్కువ 3 తులాలు పడుతుంది. తులం బంగారం రేట్ ఎంతో తెలుసా మీకు? 1300. ఈ చారెడు బియ్యం అయిపోయాయంటే గిన్నె నిండుకుంటుంది. వచ్చే వారంలో శ్రీరామనవమి ఉంది. కళ్యాణ సమయంలో అమ్మవారికి వేయడానికి బంగారు తాళి కూడా లేదు. డబ్బంతా పడవల మీదే పెట్టారు పంతులు గారు. బంగారు తాళి చేయించమని అమ్మవారు అడిగారా ఏంటి? క్షమించండి ఆచార్య గారు. అమ్మవారికి తాళి చేయించేంత శక్తి నాకు లేదు. మన తాహత గురించి మీకు తెలియందా నాన్నగారు? సీతమ్మంటే ఎవరనుకున్నావే? ఒక చక్రవర్తికి కూతురు, ఒక చక్రవర్తికి కోడలు, నా ప్రభువు శ్రీరామచంద్రమూర్తికి భార్య. ఆమె మెడలో వెయ్యడానికి మంగళసూత్రం కూడా లేదు. ఈ రోజున సీతారాములు ఆలయంలో కూడా అరణ్యవాసం చేస్తున్నట్టు కనిపించడానికి నేనే కారణమే. ఆ తులసి నీళ్లు పోతే మంచిది. దేవుడంటే భక్తి ఉండాలండి, పిచ్చి కాదు. ఒకటే